ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. ఈయనంటే నాకు చాలా రెస్పెక్ట్. లిటరలీ చాలా రెస్పెక్ట్. అక్కడెక్కడో కర్ణాటకలో ఒక చిన్న ఊర్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఆయన ఇన్ఫోసిస్ లాంటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఒక లెఫ్టిస్ట్ గా, ఒక కమ్యూనిస్ట్ గా ఉన్న ఆయన ఒక కంపాషనేట్ క్యాపిటలిస్ట్ గా మారాడు. బాగుంది సార్, చాలా బాగుంది. ఇక్కడ వరకు అంతా బాగుంది. కానీ రీసెంట్ గా మీరు మాట్లాడిన మాటలే అస్సలు బాలేదు. చైనాలో లాగా ఇండియాలో కూడా 996 మోడల్లో జనాలు పనిచేయాలంట. 996 అంటే ఏంటనుకుంటున్నారా? పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు వారానికి 6 రోజులు పనిచేయాలంట. అంటే రోజుకి 12 గంటలు, వారానికి 78 గంటలు. సార్, వారానికి ఉండేదే 168 గంటలు సార్. దాంట్లో 72 గంటలు ఆఫీస్లోనే ఉంటాయట. ఇప్పుడు రోజు లెక్కలు మాట్లాడదాం. రోజుకు 12 గంటలు ఆఫీస్లో ఉండాలి. ఓకే, అంటే 2 గంటలు అప్ అండ్ డౌన్ జర్నీకి పోద్ది. డాక్టర్ల ప్రకారం ఒక అడల్ట్ హెల్దీగా ఉండాలంటే 7 to 9 అవర్స్ స్లీప్ కావాలి. సరే, అది తీసేసి 8 గంటలు వేసుకుందాం. అంటే అక్కడే 22 గంటలు పోయింది సార్. మిగిలినది 2 గంటలు. ఇది పళ్ళు తోమడానికి, స్నానం చేయడానికి, కాలకృత్యాలకి, వాటికి వీటికి పోద్ది. ఓ, అంటే ఎంప్లాయీస్ కి వేరే లైఫ్ ఏది వద్దు, ఇక్కడే ఉండి మీకు ఊడిగం చేయాలి. ఇంకెందుకు సార్, ఒక చాపా దిండిస్తే ఇక్కడే పడుకుంటాం కదా, కొంపకెందుకు పోవడం? మాకు అమ్మ, నాన్న, పిల్లం, పిల్లలు అంటే వాళ్ళు ఎవ్వరు లేరు. మరి మీరేమో $5 బిలియన్ అంటే మన భాషలో 36,000 కోట్లు సంపాదించుకున్నారు. అంతేలేండి, మేము యాజ్ యూజువల్ చాకరీ చేసి మిగిలిన వాళ్ళకి కూడా సంపాదించి పెడతాం. మాకెందుకు జీవితాలు? మేము మీకోసం 12 గంటలు ఊడిగం చేస్తాం, మీరు 1,000 కోట్లు సంపాదించుకొని మా మొహానం ముష్టి కొట్టండి.